మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మరొకసారి ఈ ఉదయకాలం మీతో దేవుడు తన మాటలను పంచుకోవడానికి సహాయం చేస్తున్న దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈరోజు రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు మనుషుల యొక్క ప్రేమకు తేడా చూద్దాం. ప్రేమ అనగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమించే స్వభావం. ఒక వ్యక్తిని ప్రేమించలేకుండా ఉండలేడు. అది దేవుని మనసు. గాడ్ ఇస్ లవ్. 1 యోహాను 4:16లో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ దేవుడు ఒక జాతిని కానీ లేక ఒక దేశాన్ని కానీ ఆయనే ప్రేమించలేదు. ఆయన నాట లోకమును ఎంతో ప్రేమించును. అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన మనుషులను సృష్టించినప్పటి నుండి కూడా దేవుడు ఇప్పటికీ ఆయన మనలందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. మన జీవితాలలో, అనుదిన జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు, దేవునికి కోపం పుట్టించే పనులు, అవిధేయత, మనుషులమైన మనం రకరకాల బలహీనతలందు జీవిస్తున్న సమయాల్లో కూడా దేవుడు మనల్ని ఎన్నోసార్లు మనం చేసిన తప్పిదాలను బట్టి ఆయన మనల్ని హింసించలేదు, మనల్ని నిష్ఠూర పెట్టలేదు. కానీ దేవుడు మనలో తన ప్రేమను వెల్లడి చేశాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, పరమును విడిచిన ప్రేమ. నీ కొరకు నా కొరకు ఆ ప్రేమ పరలోకమును విడిచిన ప్రేమ, పాపిని వెతికిన ప్రేమ, నిన్ను నన్ను మనలందరినీ హత్తుకున్న ప్రేమ. చూడండి, ఈ లోకంలో ఏదైనా చిన్న బలహీనతలు మనలో ఉంటే, ఏవైనా చిన్న తప్పిదాలు మనం చేస్తే, ఏదైనా చేయకూడని పని మనం చేసినప్పుడు, మనము తప్పులు చేసినప్పుడు లోకం మనల్ని ఎలా చూస్తుందో తెలుసా అండి? లోకం చూసే విధానం ఏంటంటే, మన బలహీనతలను చూస్తుంది. మన యుద్ధకు రారండి, మనతో ఎవరు మాట్లాడరు. ఎందుకో తెలుసా? మనము దోషులము, మనం పాపులముగా ఈ లోకానికి కనిపిస్తే మనతో కలిసి మాట్లాడగాని, మనతో కలిసి భోజనం చేయడానికి కానీ, మనతో కలిసి కూర్చోవడానికి కానీ మనుషులు ఇష్టపడరు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నీలో నాలో ఏ మంచి లేదు, నీలో నాలో ఏ మంచి లేదు. మనందరము పాప సంబంధమైన బలహీనలతో, తలంపులతో జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి బలహీనతలు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమో తెలుసా?
నీ కొరకు నా కొరకు దేవుడు పరలోకమందున్న మన ప్రభువు, సింహాసనాసీనుడైన ప్రభు, నిత్యము వేలాది దేవదూతలతో నిత్యము స్తుతించబడుతున్న మన ప్రభు ఆ సింహాసనమును విడిచి సిలువకు దిగివచ్చి నీ కొరకు నా కొరకు దేవుడు ప్రాణత్యాగం చేశాడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేశాడండి. తండ్రి ప్రేమాస్వరూపి గనుకనే ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మన బలహీనతలు జ్ఞాపకం చేసుకున్నాడు. మనకున్న శాపగ్రస్తమైన జీవితాన్ని తీసివేయడానికే దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు క్రీస్తు ద్వారా. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ఈ లోక ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఈరోజు చాలామంది కూడా ప్రేమ ముఖ్యంగా యవనస్తులు ఈ లోక సంబంధమైన ప్రేమను ఇష్టపడుతున్నారు. ఈ లోక సంబంధమైన ప్రేమకు తహతలాడుతున్నారు. కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ ఎలాంటి ప్రేమో తెలుసా? ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎలాంటి అంటే, దేవుని ప్రేమనేమో శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. దేవుడు నీలో ఏది కూడా ఆశించరండి. దేవుడు నీ నుండి ఏది ఆశించే ప్రేమ కాదు. దేవుడు కేవలం నీ హృదయాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ప్రభువు తను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. దేవుని ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. కానీ మనుషుల ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, నిన్ను ప్రేమించాలంటే ఈ లోకంలో ఉన్న మనుషులు నీలో నాలో ఏదో ఆశించి నిన్ను ప్రేమిస్తారు. నీ కడ ధనం ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తారు. నీలో ఉన్న ధనాన్ని చూసి ప్రేమించే స్నేహితులు ఎంతోమంది ఉంటారు. నీ అందాన్ని చూసి ప్రేమించేవారు ఎంతోమంది ఉంటారు. ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ. అంటే నీ నుండి ఏదో ఆశించి నిన్ను ప్రేమించే ప్రేమ. ఈ ప్రేమ నిత్యం ఉంటుందంటే ఈ ప్రేమ నిత్యం ఉండదు. లోక సంబంధమైన ప్రేమలో స్వార్థం ఉందండి. లోక సంబంధమైన ప్రేమలో కామం ఉందండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, అమ్మాయిని నేను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించేవాడు ఉంటాడు. అమ్మాయి యొద్ద ధనాన్ని చూసి ప్రేమించే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అందాన్ని చూసి, అబ్బాయి ధనాన్ని చూసి, అబ్బాయి క్వాలిఫికేషన్ చూసి ప్రేమించుకునే అబ్బాయిలు అమ్మాయిలు ఈ లోకంలో లేకపోలేరు. కానీ ఆ ప్రేమలో నిజంగా ఎంత సత్యము ఉందని మనం ఆలోచిస్తే, ఆ ప్రేమలో నిజమైన సత్య సంబంధమైన ప్రేమ కాదు, త్యాగపూరితమైన ప్రేమ కాదు. ఈరోజు చాలామంది నీవంటే నాకు ప్రాణం. ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకోలేదు నీవంటే నాకు ప్రాణమని? ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలను నీవంటే ప్రాణమని పెళ్లి చేసుకోలేదు? తల్లిదండ్రులు కాదని, నవమాసాలు మోసి పెంచి కన్నా తల్లిదండ్రుల ప్రేమ కన్నా యవనస్తులు చాలామంది దేవుని బాధపెట్టి, తల్లిదండ్రులను బాధపెట్టి, ఈ ప్రేమ అనే ముసుగులో చాలామంది కూడా జీవిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ లోక సంబంధమైన ప్రేమకు ఆకర్షితులవుతూ జీవిస్తున్నారు. వివాహమైన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎన్ని రోజులు సంతోషంగా, ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉంటున్నారో మనకు తెలుసు. ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు, కానీ విడాకులు, కోర్టులు, గొడవలు
ఏమైంది మరి ఆ ప్రేమ? నిన్ను చూసి నువ్వంటే నాకు ఇష్టం, నీ కొరకు నేను ప్రాణం పెడతానవాడు నీకెందుకు విడాకులు ఇస్తున్నాడు? నిన్నెందుకు ద్వేషిస్తున్నాడు? నీలో చిన్న పొరపాటు కనిపిస్తే నువ్వు నాకు అద్దు అంటున్నాడు. విడాకుల యుద్ధం వరకు కూడా వెళ్తుంది. చూసారండి, మనుషుల ప్రేమ స్వార్థం అండి. మనుషులు తమ కోరికలు తీర్చుకున్న తర్వాత, మనుషులు తమ ఆశలు తీర్చుకున్న తర్వాత, ఓ సహోదరి సహోదరుడా, అంటే ఈ లోక ప్రేమ ఎలాంటిదో తెలుసా? స్వార్థపూరితమైన ప్రేమ. నీ నుండి ఆశించి నిన్ను ప్రేమించిన ప్రేమ, తన కోరికలు తీర్చుకోవడానికే ప్రేమ అనే ముసుగులో నటిస్తున్న కపట ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ. ఈరోజు చాలామంది ఈ లోక సంబంధమైన ప్రేమకు తప్పించిపోతున్నారండి. ఈ లోక సంబంధమైన ప్రేమ కొరకు దేవునికి దూరం అవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. సహోదరి సహోదరుడా, ఈ లోక ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. 2 రకాల ప్రేమలు ఉంటాయండి. అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనగా దేవుని ప్రేమ. ఎరోస్ అనగా మనుషుల ప్రేమ. ఈ ప్రేమ సొంత కోరికలు తీర్చుకున్న ప్రేమ. ఈ ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? శాశ్వత కాలమైన ప్రేమ. ఓ యవనస్తురాలా, ఈ లోక ప్రేమకు గురైపోయావా? ఈ లోక ప్రేమలో అనే లోకంలో ఒక ప్రేమ అనే ముసుగులో బంధింపబడి ఇదే నాకు శాశ్వతమని నీవు జీవిస్తున్నావేమో. కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ ఒకప్పుడు నిన్ను దుఃఖపెడుతుంది, బాధపెడుతుంది, నిన్ను వెలివేస్తుంది. జాగ్రత్త. కానీ దేవుని ప్రేమ నిత్యము ఉండును. ఆయన ప్రేమ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండును. ఆ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ అండి. ఆ ప్రేమలో స్వార్థము లేదండి. దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. దేవుడు నీలో నాలో ఏ మంచితనం ఉందని ప్రేమించండి. ఏ మంచితనం లేదు. మనమందరం బలహీనలమని, మనమందరం పాపులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని తప్పులు చేస్తున్నామని ఈరోజు ఈ నాలుకతో ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. మన శరీరము, మన హృదయము, మన తలంపులు ఎన్నో చెడు ఆలోచనలతో నింపబడ్డాయి. అలాంటి బలహీనతలు మనలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు నిన్ను ప్రేమించిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని విడిచి ఈ లోక సంబంధమైన ప్రేమకు పరితపిస్తున్నావా? ఆ ప్రేమ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ లోక ప్రేమ వ్యర్థము. దేవుని ప్రేమ నిత్యముండును. ఆ ప్రేమలో సమాధానం ఉంది, ఆ ప్రేమలో సంతోషం ఉంది, ఆ ప్రేమలో నిత్య ఆనందం ఉంది. మనుషుల జీవితాల్లో నుండి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక మనిషిని హృదయానికి కావాల్సిందో తెలుసా? సంతోషం, సమాధానం. ఆ నిజమైన సంతోషం, నిజమైన సమాధానం దేవుని యొక్క ప్రేమ, యేసయ్య ప్రేమ మన జీవితానికి నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుందండి. ఏదో ఇష్టపడిన అబ్బాయిని, ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ జీవితం సంతోషంగా, మేము ప్రేమగా ఉంటామనుకున్నారు. కానీ ఆ ప్రేమలో సంతోషం లేదు. ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకొని ఈరోజు బాధపడేవారు లేరా? దుఃఖపడేవారు లేరా? యవ్వనస్తుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నే కాదు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపకుండా నిత్య జీవము అనుగ్రహించినట్లు ఆయనను దేవుడు అనుగ్రహించున్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నీవు దేవుని ప్రేమకు దగ్గర కావాలి. దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను మర్చిపోయే దేవుడు కాదు.
నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కేవలం ఆయనను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీవు ఆయనను విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు నీకు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోక ప్రేమలో కొట్టుమిటాడుతున్నావా? ఈ లోకము అశాశ్వతమైనదండి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనుషుల ప్రేమ శాశ్వతమా? ఈరోజు నేను ప్రేమించిన వాడే రేపు నిన్ను ద్వేషించవచ్చు. ఈరోజు నేను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానంటే నేను నీ నుంచి ఏదో ఆశించి ప్రేమించే వ్యక్తే, కానీ దేవుడు నీ నుండి ఏది ఆశించలేదు. నీ నుండి దేవుడు ఏం ఆశించిందో తెలుసా? నీ హృదయాన్ని ఆశించింది. ఈ హృదయాన్ని ఎందుకు ఆశించిందో తెలుసా? దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయం పాడైపోవడం ఆయన చూసి వేదన పడ్డాడు, బాధపడ్డాడు. ఈ హృదయం బాగు చేయడానికే దేవుడు నిన్ను నన్ను సిలువలో జ్ఞాపకం చేసుకుని ప్రాణం పెట్టాడు. ఓ యవనస్తుడా, నీ మనస్సు ఎవరికి ఇచ్చావు? ఓ యవనస్తురాలా, నీ మనస్సు ఎవరికి ఇచ్చావు? నీ మనస్సును, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, ఆయనలో నీవు ఏకమైంటే నీకు సంతోషం ఉంటుంది, ప్రభులో ఆనందం ఉంటుంది. నీ మనస్సును దేవునికి ఇవ్వాలి. నీ మనస్సును ఎవరికి ఇచ్చావు? లోకపు ఆశల్లో, లోకపు వలయపులో మునిగిపోతున్నావా? కానీ మనుషుల ప్రేమ ఎప్పుడు నీ జీవితానికి సంతోషం, సమాధానం ఇవ్వదండి. సమాధానకర్త అయిన ప్రభు, ప్రేమగల ప్రభువుకు, శాశ్వతుడైన ప్రభువుకు, నిన్ను శాశ్వతంగా ప్రేమించే ప్రభువుకు నీ హృదయాన్ని ఇస్తే, నీ మనస్సునిస్తే, నిన్ను నువ్వు యేసయ్యకు సమర్పించుకుంటే, యేసయ్య ప్రేమ నీ జీవితాంతం నీకు నెమ్మదిని సమాధానం ఇస్తుంది. తెలిసి తెలియక ప్రేమ అనే ముసుగులో జీవిస్తున్నావా? ఆ ప్రేమ ఒకరోజు నిన్ను వెలివేస్తుందండి. నిన్ను ప్రేమించిన వారే రేపు ద్వేషించవచ్చు, కానీ దేవుడు ద్వేషించేవాడు కాదండి. దేవుడు వెలివేసేవాడు కాదండి. దేవుడు ప్రేమమయుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆయనే హత్తుకున్న దేవుడు, నిన్ను ముద్దాడిన దేవుడు. దేవునికి నీవు ఎప్పుడు ఎన్నడూ చేదు కాదండి. దేవుడు నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా నేను నన్ను ప్రేమించాను. ఈరోజు యవనస్తున్నా, చివరిగా 2 మాటలు చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఏ ప్రేమకు బద్ధుడు అయినావో జాగ్రత్త. నీవు మనుషులను ప్రేమిస్తే నీ జీవితంలో ఎన్నడూ సమాధానంగానే ఉండలేవు. నిజమైన ప్రేమ నీవు అనుభవించలేవు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండవదిగా, నీవు దేవుని ప్రేమిస్తే ఆ ప్రేమ నీ జీవితానికి ఎంతో నెమ్మదినిస్తుంది, ఎంతో సమాధానం ఇస్తుంది. ఆ ప్రేమ శాశ్వత కాలం వరకు నీకు తోడుగా ఉంటుంది. ఇహమందును పరమందును ఆయన ప్రేమలో, ఆయన కృపలో నువ్వు జీవిస్తావు. ఆయన ప్రేమ నీ యొక్క కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆ ప్రేమ నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. ఆ ప్రేమ నీకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది. అందుకొరకే యేసయ్య ప్రేమ నీకు శాశ్వత జీవాన్ని ఇవ్వడానికి, శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వడానికే దేవుడు నా కన్నిటిని తుడిచి, నా శాపాన్ని కొట్టివేసి మన పాపాన్ని సిలువలో కొట్టివేశారండి. మన బలహీనతల యందు ఆయన మనల్ని ప్రేమించింది. ఈరోజు మనుషులు అలా ప్రేమించగలరా? నీలో ఏదైనా లోపం ఉన్నప్పుడు నిన్ను ప్రేమించగలరా? ప్రేమించలేరు. కానీ దేవుడైతే నిన్ను నన్ను అలానే ప్రేమించింది.
ఏ ప్రేమ, ఏ ప్రేమలో నిజాయితీ ఉంది, ఏ ప్రేమలో సత్యం ఉంది. యవనస్తుడా, ఒకసారి గ్రహించు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నా ఎద్దుకు రండి అంటున్నాడు. వస్తావా యేసయ్య ఎద్దుకు? లోక సంబంధమైన ప్రేమలో మునిగి ఉంటే ప్రభా నన్ను క్షమించు. నేను మనుషులను ప్రేమించి మోసపోయాను, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభా. యేసయ్య నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నీ ప్రేమకు నేను అయ్యా, నీ ప్రేమను నేను కోరుకుంటున్నాను. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు యేసయ్య. నా హృదయంలోకి రా ప్రభా. నా జీవితంలో దేవా, మనుషులను ప్రేమించి మనుషులను ఇష్టపడే తండ్రి నేను నీకు దూరం అయ్యాను. ఇప్పుడు మరొకసారి యేసయ్య నీ పాదాల చెంతకి వస్తున్నాను యేసయ్య. నన్ను నీ హక్కును చేర్చుకో యేసయ్య. నీ ప్రేమతో నా హృదయాన్ని నన్ను నింపు ప్రభా. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభా అని అడిగితే యేసయ్య ఆయనే నీ హృదయంలో నివసిస్తాడు. తన ప్రేమతో నేను కప్పుతాడు. నీ హృదయాన్ని, నీ మనస్సును దేవునికి ఇస్తావా? నువ్వు ఇస్తావని, దేవుని ప్రేమ యందు నిలిచి ఉంటావని నేను నమ్ముతున్నాను. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. దేవుడు నిన్ను మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాడు, నిన్ను ప్రేమించి. అందుకొరకే దేవుడే మొదటిగా నిన్ను ప్రేమించి నిన్ను నన్ను ఆయన పరము నుంచి ఈ భూమికి దిగి వచ్చిండు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని. దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. ఆయన గొప్ప దేవుడు అండి, ఎంతో ప్రేమగల దేవుడు అండి, 10,000లో అతి సుందరుడు అండి, సర్వశక్తిమంతుడు దేవుడు, సర్వాధికారి. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు దీనుడయ్యాడు. నీ ప్రేమను కోరుతున్నాడు, నీ ప్రేమను ఆయన ఇష్టపడుతున్నాడు, అంటే నిన్ను ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు అండి. సింహాసనాన్ని విడిచింది కదా. యేసయ్య కంటే ఇంకా నిన్ను ప్రేమించగల మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అంత దీనత్వము, అంత తగ్గింపు ఎవరికి లేదు. యేసయ్య గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగలవాడు. ఆయన నేను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నీ కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని లోకానికి వచ్చాడు. కనుక యేసయ్య ప్రేమకు నువ్వు సొంతం కావాలి. యేసయ్యకు నువ్వు సొంతం కావాలి. యేసయ్య నీకు సొంతం కావాలి. ఈ లోక ప్రేమ అశాశ్వతమైనదని మరొకసారి తెలియజేస్తూ, దేవుని ప్రేమలో మీరు అందరూ నిలిచి ఉండాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, దేవుడు మీకు మంచి భవిష్యత్తునివ్వాలని. యవనస్తులారా, ముఖ్యంగా ప్రేమ అనే మత్తులో పడకండి. ఈ లోక ప్రేమ కోరికలతో, ఆశలతో నిండి ఉంటుంది. కోరికలు తీర్చగానే ద్వేషించే ప్రేమ ఈ లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ నిత్యము మీతో ఉంటుంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. కనుక యవనస్తులారా, ప్రేమ అనే ముసుగులో పడి మోసపోయారా? ఇకనైనా ప్రభువు సొంతం కాండి. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆస్వాదించి, ఆదరించుగాక. మే గాడ్ బ్లెస్ యూ.